ఒక్కసారి అటు చూశారనుకో మిమ్మల్ని మీరే మర్చిపోతారు. చూడండి, నాకోసం పుట్టినట్టుంది బుజ్జిముండా. కచ్చి ఫేసేసాను రా. ఆ సీటు నాదే. ఏ సీటు? అదిగో కదిలొచ్చే ఆ ఫ్రంట్ సీటు. విండో సీట్ ఏం కాదు. రేయ్, మీతో చాలా ప్రాబ్లం ఉందిరా. ఇప్పుడే వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని వచ్చేస్తా. రేయ్, మీరు ఎక్కడ ఉండండి. బుక్ అయిపోతావు. వాడంతే రా, ఎవడ మాట ఎండు. హలో, మై నేమ్ ఇస్ రామ్ కుమార్, బట్ యూ కెన్ కాల్ మీ రవి తేజ. చందా ఏమైనా కావాలా? మీ అనుమతి కావాలి. దేనికి? మిమ్మల్ని ప్రేమించడానికి. వాట్? ఆఫ్ కోర్స్, నేను నన్ను ప్రేమించకపోయినా ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. ఇడియట్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్, టాటా, సీ యూ. ఆ రతి మన్మధుల శృంగారాన్ని కవి ఎంత అద్భుతంగా వర్ణించాడంటే కళ్ళకు కట్టినట్టుగా అన్నమాట. సార్, నాకు పాఠం ఏమీ అర్థం కావట్లేదు సార్. కళ్ళకు కట్టినట్టు చూపించచ్చు కదా సార్. అలాగా నాయనా, కళ్ళకు కట్టినట్టుగా చూపించాలా? నీ మొహం మండ, నీ ముక్కు పిండ. ఎక్స్క్యూజ్ మీ. సార్, రతిదేవి వచ్చింది సార్. ఇక మన్మధుడు రావాలి. ఆ మన్మధుణ్ణి నేనే సార్. నాన్న రామ్ కుమార్, నీలాంటి విద్యార్థి వక్ర భాష్యములు ఆడరాదు. ఆమె మీ సహచర విద్యార్థిని. మీ అందరి తరఫున నేను కరచాలన ఇస్తూ స్వాగతము చెప్పేదను. తరగతికి స్వాగతం. నీ నామధేయము బాలా? రా క్షిత. మీరు ప్రవేశించుడు. సార్, ముందు మీరు పాఠం ప్రారంభించుడు. పిల్లలందరూ శ్రద్ధగా వినే మూడ్లో ఉన్నారు. ఆహా, నా పాఠము పట్ల ఎంత శ్రద్ధ, ఎంత భక్తి. నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు నాయనా. దేశం సర్వనాశనం. రక్షి, ఇదిగో నిన్నే. బాయ్. నేను చెప్పింది ఏం చేసావు? చెప్పా. నేనెవరో తెలుసా? నా డార్లింగ్ స్వీట్ హార్ట్. మా ఫాదర్ ఎవరో తెలుసా? వాడెవడు? ప్రకాష్ రావు, ది గ్రేట్ ప్రకాష్ రావు. మంచి వాళ్ళకి దేవుడు, నీలాంటి చెడ్డ వాళ్ళకి గాడ్ ఫాదర్. ప్రకాష్ రావు కూతుర్ని భయపడిపోవాలా? ప్రకాష్ రావు కూతుర్ని ప్రేమించకూడదా? ప్రకాష్ రావు కూతుర్ని మొగుళ్ళు రారా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఫిక్స్ అయిపో. ఫిక్స్ అయ్యేదేంట్రా? చూడగానే ప్రేమిస్తావా? కాక 6 సంవత్సరాల దూరం నుంచి ఆరాధించి మరో 10 సంవత్సరాలు వెంటబడి తర్వాత ఐ లవ్ యూ చెప్పాలా? చూడమ్మా, మన ఆయుష్ 60 ఏళ్ళు. అందులో 30 ఏళ్ళు ఎలాగో పడుకుంటాం. మిగిలిన 30 ఏళ్ళు 20 ఏళ్ళు చదువుకే గడిచిపోద్ది. ఇక 10 ఏళ్ళలో వాగుడుతో వేస్ట్ చేస్తే లవ్కి రొమాన్స్కి టైం ఎక్కడ ఉంటుందమ్మా? ఓకే అన్నావు అనుకో, కాస్త కాస్ట్లీ అయినా బ్యాంకాక్ వెళ్ళి సాంగ్ వేసుకుందాం. ఏమంటావు? షటప్. నీకు పొగరే కాదురా, కొవ్వు కొలెస్ట్రాల్ కూడా కేజీల కొద్దుంది. అది ఎలా కరిగించాలో నాకు తెలుసు. వస్తా. రేయ్, ఏంటో అనుకున్నాను కానీ మనోడు అమ్మాయిని బాగా నా లైన్లో పెడుతున్నాడు రా. ఈ లవ్ లేని లైఫ్ కరెంటు లేని కొంపలా మరీ డల్గా ఉంది మామ. నేను కూడా ఎలానో అలా నా భూమికితో లవ్ సెట్ చేసుకోవాలి. బాగా చెప్పా భయ్యా. నా సమంత ఎక్కడుందో ఏమో. ఎలాగైనా ఈరోజు నా లవ్ను ఓకే చేయించుకుంటా. పదండ్రా. హాయ్ సమంత, ఇప్పుడేం కావాలి? నీకెలా తెలిసింది నేనేదో అడుగుతానని? అమ్మాయి గోకిందంటే దాని అర్థం ఏదో ఒకటి కావాలనే. ఏం లేదు, నా ఫ్రెండ్ కి చిన్న ప్రాబ్లం రా, నువ్వే హెల్ప్ చేయాలి. ఆ ఫ్రెండ్కి ఆ హెల్ప్ చేయి, ఈ ఫ్రెండ్కి ఈ హెల్ప్ చేయని నన్ను ఒక హెల్పింగ్ విషయంలో వాడుకుంటున్నావు. కానీ నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు. నువ్వంటే నాకు ప్రేమ, పిచ్చి, మెంటల్ టోటల్ నువ్వేనే. నువ్వు నన్ను ప్రేమిస్తానని ఒక్క మాట చెప్పు, నీకోసం తాజ్మహల్ కాదు ఈఫిల్ టవర్ అయినా సరే కట్టిస్తా. చెప్పు, నేనంటే ఇష్టమే కదా? నువ్వంటే ఇష్టం కాబట్టి నీ హెల్ప్ కోరా. నా ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంది కాబట్టి హెల్ప్ అడిగా. అడ్డమైన వాళ్ళని హెల్ప్ అడుగుతామా? ఆ మాత్రం అర్థం కాదురా క్యాబేజీగా. నువ్వే నా సోల్, నా హార్ట్ బీట్, నా బీట్ షర్ట్, నా వాటర్ ప్యాకెట్ అన్నీ నువ్వేరా. అమ్మని బాబు, దొరికిపోయాను. ఏంటి వీడు ఇంకా రాలేదు? ఓయ్,
ఎన్నిసార్లు చెప్పాను నీకు నా వంట పడతాని అర్థం కదా? ఏంటి ఎర్రగా యాపిల్ పండులో ఉన్నావని పొగరా? అవును పొగరే. అయినా ఒంటి మీద కేజీ కండ లేదు, ఒంట్లో చెంచా నెత్తురు లేదు. నాటుకోడికి ఎక్కువ, బాయిలర్ కోడికి తక్కువ ఉండవు. అసలు నీకెందుకు అంత టెక్కు? ఏం చూసుకుని ఓ తెగ తిప్పేసుకుంటున్నావు? ఏదో ఒక రోజు నీ ఇంటికి వచ్చి జడ కత్తిరించి తప్పేస్తాను. పో అవతలకి. ఏ ఆపు. ఎవరైనా చూసారంటే నేనేదో చేశాను అనుకుంటారు. ఆ బాక్స్ ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు అనుకుంటగా. అయినా రోజు క్యారియర్లు తీసుకెళ్తుంటావే. పిల్లోడు ఒంటరిగా ఉంటాడే, పెడదామా అని ఏ రోజైనా అనిపించిందా? తిను, అది తినేసి నన్ను తినే. నాన్ వెజ్ పడదు. ఏం తింటున్నావురా? బాగానే ఉంది. ఆ చూపేంటి బాబు? ఉప్మా తిన్నావు కదా, ఇప్పుడు చెప్పు, నన్ను లవ్ చేస్తున్నావా లేదా? నీకెప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను. నువ్వంటే నాకు అదే. అదేంటి ఏంటి? అది అంటే అదే. ఇది చీటింగ్ తోండి తూచు. ఉత్తుని సరదాగా జోక్ చేశా. ఐ లవ్ యూ. నేను ఉత్తినే సరదాగా ఏడ్చా. ఐ లవ్ యూ టూ. ఓరి దీని యాసాలు. ఏయ్ ఇట్రా. ఏం చూసావో నిజం చెప్పు. నేనా చూసానా? దూరంగా ఉన్న కుక్క పిల్లను చూశాను. నువ్వు కుక్క పిల్లని కాదు, ఆడపిల్లని చూసావని నాకు తెలుసు. నిజం చెప్పు, ఎక్కడ చూసావు? చూశాను. ఏదో ఒళ్ళంతా కప్పుకుని కూర్చుంటే గాలికి లేస్తున్న ముంగుల మాటను ఉన్న ఏనుగు చెవులకు వేలాడుతున్న జూకాలను చూసా. తప్ప అంటున్నాను. బంగారం వన్నెలను మెరుస్తున్న జూకాలను చూడగానే కళ్ళు వాటంతవే పరిగెడతాయి. అవి వాటి నైజం. పెద్ద పెద్ద గుడ్ల గూపు కళ్ళు చూస్తే తప్పులేదు, కానీ తప్పు చెవులు చూస్తే తప్ప అని నేను ప్రశ్నిస్తున్నాను. అంతే. నువ్వింకా మంచివాడివని ఇన్నాళ్ళు అనుకున్నాను. ఇంత కాట్రవల్లివని ఇప్పుడే తెలుసుకున్నాను. అయినా వల్లంతా వదిలి చెవులు చూడమేంట్రా? ఆ జూకాల్లో ఏముందిరా? నీ చేతిలో నా చెరుకు ముక్క బాగా నచ్చావురా. నాకు నచ్చావు. అయితే చదువుకుందాం పా. దా